నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. నిర్మల్ జిల్లా బైన్సాలో రెచ్చిపోతున్న ఫర్టిలైజర్ మాఫియా. ప్రభుత్వ ధర 266 రూపాయలు, రైతుల నుంచి వసూలు చేస్తుంది 310 రూపాయలు. నిర్మల్ జిల్లా బైన్సా మండలం బైన్సా అగ్రికల్చర్ ఏడీ ఆఫీస్ పరిస్థితి ఏంది? ఇక్కడ అగ్రికల్చర్ రైతులు వచ్చారు, అసలు దేనికోసం వచ్చారు అడుగుదాం. ఇలా పరిస్థితి ఏం చేయాలి, ఎందుకోసం వచ్చారు అగ్రికల్చర్ ఆఫీస్? నా పేరు ఆసం మాధవ్, తెరిపి గ్రామము, తానూరు మండలం, నిర్మల్ జిల్లా. నేను నిన్న గవర్నమెంట్ యూరియా యాప్ ఏదైతే పెట్టిందో 2 సంచుల యూరియా బుక్ చేయడం జరిగింది. అది బైన్సా మండలంలోని మన శివశంకర్ ఏజెన్సీ లోపల బుక్ చేశాను. ఇవాళ వచ్చి నేను సంచుల కోసం వస్తే 260 రూపాయలకు ఒక సంచి ఉంది గవర్నమెంట్ రేటు. నేను బిల్లు ఇవ్వడం జరిగింది. రెండు సంచులకు 532 రూపాయలు. నేను 532 రూపాయలు ఇస్తా అంటే అది అంత కాదు, 620 రూపాయలు ఇవ్వమని చెప్పడంతో నేను అతనికి ఫోన్పే చేయడం జరిగింది. 620 రూపాయలు ఫోన్పే చేయడం జరిగింది. గవర్నమెంటు పట్టించుకోండి, ఎందుకంటే వీళ్ళు 10-15 రోజులకు క్రితం ఒకసారి కలెక్టర్ ఆఫీస్లో మీమ్లన్నీ కూడా ఆఫీస్లో వచ్చి ప్రజావాణిలో కూడా మీతడ పెట్టుకున్నారట. వీళ్ళ పరిస్థితి ఏంటంటే తానూరు మండల కలెక్టర్ సార్ మీరు కూడా ఇమీడియట్లీ వీళ్ళ పైన స్పందించండి, ఎందుకంటే వీళ్ళ బాధ ఇట్లుంది. ఎప్పుడు మరీ చెప్పినా కూడా వీళ్ళు మాత్రం మారతలేరు. ఫర్టిలైజర్ షాపులు మారతలేరు, మారతలేరు, ఏడీకి కూడా ఫోన్ చేసినా రెస్పాన్స్ మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేదు. పోనీ మీరు ఏకి చెప్పరు, చెప్తే ఏడీకి చెప్పరు. ఇలా ఆఫీస్ ఇట్లుంది. ఇలా పరిస్థితి ఒక ఆఫీస్కు బోర్డు లేదు. అసలు ఆఫీస్ ఎక్కడుంది ప్రజలకు తెలుస్తలేదు. ఎందుకు పెడతలేరు బోర్డు అని చెప్తే మా ఇష్టం అట్లా మా టెంపరవరీ ఆఫీస్ అని చెప్తా ఉన్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం జరేబి గ్రామం చెందిన నేను ఆసం మాధవ్. నేను నిన్న శివశంకర్ ఏజెన్సీ లోపల 2 సంచుల యూరియా బుక్ చేయడం జరిగింది. బుక్ చేసిన తర్వాత వెళ్ళి తీసుకుంటే రెండు సంచులకు 532 రూపాయల బిల్లు రాసేయడం జరిగింది. అందులో నాకు 620 రూపాయల ఫోన్పే చేయమని చెప్పడం జరిగింది. నేను 620 రూపాయల ఫోన్పే చేశాను. ఈ 2 సంచులకు 532 రూపాయలు అయితే అంటే కాదు, 620 రూపాయలు అయితే అని ఆయన చెప్పడంతో నేను ఫోన్పే చేసిన. నాకు ఒక సంచి 44 రూపాయలు ఎక్కువ తీసుకోవడం జరిగింది. దీనిపైన ఇక్కడ మా బైన్సా మండల ఏఓ గారికి దాదాపుగా 1-2 గంటలు అవుతుంది ఇక్కడ ఆఫీస్కి వచ్చి. ఆయన ఎవరు లేరు, ఫోన్ చేసిన రెస్పాన్స్ ఇస్తలేడు. ఏడీ సార్కి అడిగినా కూడా ఏడీ సార్ నేను లేను నిర్మల్న, ఏఓ సార్కి చేయండి అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏఓ ఆఫీస్లో ఎవరు లేరు. ఇక్కడ నేను వీళ్ళ డోర్కు నేను లెటర్ పెట్టి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీనిపైన కఠిన చట్టపరమైన చర్యలు తీసుకొని అధిక ధరలు అమ్ముతున్న యూరియా ఏజెన్సీలు కానీ మందులు కానీ ఏవైనా రైతులు మోసం చేస్తున్నారో వాళ్ళపైన కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అధిక ధరలపై ఫిర్యాదు చేస్తే ముఖం చాటేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు. కలెక్టర్ తక్షణమే స్పందించి షాపులను సీజ్ చేయాలని రైతులు డిమాండ్. బైన్సా అర్బన్ ముధోల్ నియోజకవర్గంలో గాంధీగంజ్ ప్రాంతంలో ఫర్టిలైజర్ దుకాణదారులు పగటి దోపిడీకి పాల్పడుతున్నారు. కలెక్టర్ ఆఫీస్ కు కేవలం 43 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైన్సాలో ఈ మాఫియాకు ఎలాంటి భయం లేకుండా పోయింది. మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ మరియు తాజా శాసనసభ్యులు, వ్యవసాయ శాఖ ఏడీ, ఏవో స్థాయి అధికారులు ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ ఫర్టిలైజర్ షాప్ లో తనిఖీలు చేపట్టిన దాఖలాలు లేవు. అధికారుల అండదండలతో వారితో కుమ్మక్క ఈ దందా సాగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా శివశంకర్ ఫర్టిలైజర్స్ లాంటి ఏజెన్సీలు నిస్సిగ్గుగా రైతులను దోపిడీకి గురి చేస్తున్నాయి. ప్రభుత్వం యాప్ లో ప్రకటించిన రేటు ప్రకారం ఒక యూరియా బస్తా ధర 266 రూపాయలు మాత్రమే. కానీ తానూరు మండలం జరిబి గ్రామానికి చెందిన రైతు ఆసం మాధవ్ వద్ద 2 బస్తాలకు గాను 620 రూపాయలు వసూలు చేశారు. అంటే 2 బస్తాలకు 532 చెల్లించాల్సి ఉండగా అదనంగా 88 రూపాయలు అక్రమంగా లాగేసుకున్నారు. ఈ దోపిడీపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన రైతులకు అధికారుల నుంచి చుక్కెదురైంది. అగ్రికల్చర్ ఏడీకి, ఏవోకి ఫోన్ల ద్వారా సమాచారం ఇద్దామంటే స్పందన లేదు. దాదాపు
దాదాపు 50 సార్లు ఫోన్ చేస్తే ఏవో ఆఫీస్ లో ఉన్నారని అక్కడికి వెళ్లి కలవమని సమాధానం వచ్చింది. తీరా ఆఫీస్ కి వెళ్లి లాకర్లో వినతి పత్రం సమర్పించిద్దామంటే బాధిత గల ఒక ఏవో రైతు ఆసాం మాధవ్ ను చూసి నవ్వుతూ అక్కడి నుంచి పారిపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ప్రజలను రైతులను నిలువు దోపిడీ చేస్తున్న ఫర్టిలైజర్ షాపులపై ముఖ్యంగా శివశంకర్ ఏజెన్సీపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి దుకాణాన్ని సీజ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ముఖం చాటేసిన ఏవోపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు రైతులు కోరుతున్నారు. మరింత సమాచారం కోసం మా రిపోర్టర్ ఎస్కే ముక్తార్ లైవ్ లో జాయిన్ అవుతారు. మీరు అందించిన సమాచారంలోని లెక్కల ఆధారంగా 2 బస్తాలకు 532 రూపాయలు బదులు 620 రూపాయలు తీసుకున్నారు అంటే 88 రూపాయలు అదనంగా వసూలు చేశారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.